బెస్ట్ మోరల్ స్టోరీస్. ఆనందపురం అనే ఊర్లో శివయ్య పార్వతమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వారికొక్కగానొక్క కొడుకు రవి, కోడలు సుమతి. సుమతి చాలా గుణవంతురాలు, తెలివైనమ్మాయి, చాలా అభ్యుదయ భావాలు కలిగిన మనిషి. ఇక పార్వతమ్మదేమో చాలా సాధు స్వభావం. కోడలు ఏ పనిచేసినా అత్త ఎప్పుడూ అండగా నిలబడుతుంది. ఒకరోజు పార్వతమ్మ, అమ్మా సుమతి, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదత్తయ్య, ఇప్పుడే వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి వస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఇంటికొచ్చావు, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? నేను చూసుకుంటాను కదా. అదేంటత్తయ్యా, ఇన్నాళ్ళు మీరు చేసింది చాలు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. ప్రతి పని నేను చూసుకుంటాను కదా. నా బంగారు తల్లి, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమమ్మా. ఎందుకంటే నాకు కూతురు లేదు కదా. ఇక నుంచి నీలో నా కూతుర్నే చూసుకుంటాను. నేనత్తగారిని అన్న విషయమే మర్చిపో. నీకన్ని విషయాల్లోనూ నేను తోడుగా నిలబడతాను. ఆ విషయం మీరు చెప్పాలా అత్తయ్య? మీరు చూపిస్తున్న ప్రేమ మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది. అది సరే అత్తయ్య, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మన దొడ్లో పశువులు ఎందుకంత బలహీనపడిపోయున్నాయి? వాటికి సరైన పోషణ లేనప్పుడు అవి మాత్రం ఎక్కడ బలంగా ఉంటాయమ్మా? ఈ గ్రామంలో ఒక ఏడాది బావుంటే ఇంకో ఏడాది కరువొస్తూ ఉంటుంది. అందుకని వాటిని పోషించగలిగే శక్తి ఈ గ్రామంలో ఒక్క ఇంటికి కూడా లేదు. ఇక అవి అలా బలహీనంగానే ఉంటాయి. మరి ప్రభుత్వం దగ్గర పశువుల కోసం రుణాలు తీసుకోవచ్చు కదా అత్తయ్యా? అవన్నీ చదువుకొని మా గ్రామం వాళ్లకు ఏం తెలుస్తాయమ్మా? సరే అత్తయ్య, ఆ విషయం గురించి నేను తర్వాత వివరిస్తాను. నేను వెళ్ళి బట్టలుతికేసి వంట చేయడం ప్రారంభిస్తాను అని సుమతి ఉతకడానికి కుళాయి దగ్గరికి వెళ్ళగా కుళాయి తిప్పి చూస్తే ఒక్క చుక్క నీరు కూడా రాదు. మళ్లీ ఇంట్లోకొచ్చి పార్వతమ్మని పిలుస్తుండగా అప్పుడే అక్కడికి శివయ్య, రవి కూడా వస్తారు. ఏంటమ్మా సుమతి, ఎందుకు పిలిచావు? అది కాదత్తయ్యా, బట్టలుతుకుదామని బయటకు వెళ్లి కుళాయి తిప్పగానే అందులో నుంచి ఒక్క చుక్క కూడా నీరు రావడం లేదు. దాని గురించి అడుగుదామని పిలిచాను. అది పేరుకు మాత్రమే కుళాయి. అందులో నుంచి ఒక్క బొట్టు నీరు కూడా రావడం నేనింతవరకు చూడ్లేదు. అలా ఎందుకు మావయ్యా? కుళాయుంటే నీరు తప్పక వచ్చి తీరాలి కదా. అవన్నీ ఆ గ్రామ పెద్ద ఎంపిక జరుగుతున్నప్పుడు గెలుపొందడం కోసం, జనాల్ని మాయ చేయడం కోసం వేసిన ఉట్టి పైపులు మాత్రమే. ఒకసారి గ్రామ పెద్ద ఎంపిక జరిగిపోయిన తర్వాత వాటిని పట్టించుకున్న దిక్కే లేదు సుమతి. మరి మీరందరూ వెళ్ళి గ్రామ పెద్దనెప్పుడూ అడగలేదా? ఈ ఊరి వాళ్లకి అంత సమయం ఎక్కడుందమ్మా? బతుకు తెరువు కోసం పనికి వెళ్లడానికే సరిపోతుంది. ప్రతిదీ మనం అడగక్కర్లేదు కదత్తయ్యా. ఎంపికైన వాళ్లు బాధ్యతగా చేయవలసిన పనులు కదా అవి. మనకెందుకమ్మా అవన్నీ? మనకెందుకంటారేంటి మావయ్యా? అవి మన హక్కులు. గ్రామ పెద్దగా ఎంపిక చేసుకొని అధికారంలో కూర్చోబెట్టినప్పుడు మనకు కావలసిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడగడం మన బాధ్యత కదా. సుమతి, నువ్వు చెప్పింది నిజమే అయినా మనం వెళ్ళి అడిగితే ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అయినా ఊర్లో ఈ ఒక్క సమస్యేనా? ఇలాంటివి చాలా సమస్యలున్నాయి. ఎన్ని విషయాల్లో పోరాడగలం చెప్పు? చూడండి, ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఏం జరిగిందో నాకు సంబంధం లేదు. కానీ ఇప్పటినుంచి మన హక్కుల కోసం పోరాడ్డంలో తప్పే లేదు. సాయంత్రం ఒకసారి ఊరివాళ్లతో మాట్లాడి చూస్తాను. ఏవేం సమస్యలున్నాయో తెలుసుకుని అందరం కలిసి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని సుమతి ఊళ్ళో వాళ్లందర్నీ పిలిపించి, చూడండి, నేనీ గ్రామంలో అడుగుపెట్టి కొద్ది రోజులే అయినా కూడా మా ఇంటి వరకు చూస్తేనే చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఊళ్ళో ఇంకెన్ని సమస్యలున్నాయో నాకు తెలీదు. అందుకే దాని గురించి తెలుసుకుందామని మీ అందర్నీ పిలిపించాను. ఎవరైనా ఒకరు ఊర్లో ఏవేం సమస్యలున్నాయో చెప్పగలుగుతారా? చూడమ్మా, నువ్వీ ఊరి సమస్యలు తెలుసుకున్నా గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తే ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకోవడం? కనీసం పనికి వెళ్తే 4 డబ్బులైనా వస్తాయి కదా. ప్రతి ఒక్కరూ మీలా ఆలోచించబట్టే గ్రామం ఇంకా సరైన సదుపాయాలు కూడా లేకుండా వెనకబడి ఉందండి. కేవలం మీ సమస్యల గురించి మాత్రమే చెప్పండి. మిగిలిందేంటి అన్నది నేను చూసుకుంటాను. ఇదిగో వెంకన్న, మనమెట్టాగో చేయలేదు. పాపం అమ్మాయి ఏదో చేసి పెడతాను అనంటే
మనం ఉన్న సమస్యలు చెప్పడానికి ఏంటి బాధ? ఇదిగో చూడమ్మా, ఇదంతా జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు అడుగుతూ ఉంటే నాకు చెప్పాలనిపిస్తుంది. పిల్లలు చదువుకోవడానికి సరైన పాఠశాల లేదు. ఈ గ్రామంలో సరైన మరుగుదొడ్లు లేవు. ఇక కుళాయిలున్నా కూడా నీటి సరఫరా లేదు. ఇవి కనీస అవసరాలు. ముందు వీటిని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అయితే రేపు మనందరం కలిసి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్దాం. నాతో పాటు మీలో ఇంటికి ఒకరు రండి. సరే, అట్టాగే వస్తామమ్మా. మరుసటి రోజు అందర్నీ తీసుకుని గ్రామ పెద్ద దగ్గరికెళ్తుంది సుమతి. ఏంటి, ఊరంతా కట్టకట్టుకుని ఇలా వచ్చారు? వాళ్ళు రాలేదండి, నేనే తీసుకొచ్చాను. ఇంతకీ నువ్వెవరో? ఇప్పట్నుంచి నేను కూడా ఈ ఊర్లో ఒక సభ్యురాల్ని. సరే, విషయమేంటి? చూడండి గ్రామ పెద్దగారు, ఈ గ్రామంలో కొన్ని నిత్యవసర సదుపాయాల్లేక అందరం బాధపడుతున్నాం. మాకు పిల్లల భవిష్యత్తు కోసం సరైన పాఠశాల కావాలి. గ్రామంలో ఆడవాళ్లందరూ ఇబ్బంది పడుతున్నందుకు మరుగుదొడ్లు కట్టించాలి. ఇంకా నీటి సరఫరా లేకుండా పడున్న ఆ కుళాయిలకి నీరు వచ్చేలా చేయాలి. దాని గురించి మీకు తెలియజేయడానికి వచ్చాం. ఇదిగో అమ్మాయి, నీకేం తెలుసు? నువ్వీ గ్రామానికి కొత్త. వీటన్నిటినీ చేయించాలి అంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. నేను మీ ఇంట్లో డబ్బు పెట్టమని చెప్పడం లేదండి. ఊరి పెద్దగా వీళ్ళందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రభుత్వంతో చెప్పి ఈ పనులన్నీ జరిగేలా చేయించమని అడుగుతున్నాను. చదువుకున్నావని పొగరు చూపిస్తున్నావా? అయినా పోయినసారి కొళాయిలు వేయించాం కదా. వచ్చే ఎన్నికలు జరిగేసరికి నీళ్లు కూడా తెప్పిస్తాన్లే. ఊరి జనాల మద్దతుతో గెలిచిన మీరు ఊరి వాళ్ల పట్ల మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఈసారి గ్రామ పెద్దగా ఎంపిక అవ్వాలని మీకు ఆశ లేదా? గ్రామ పెద్ద పెద్దగా నవ్వుతూ, ఈ ఊర్లో నాకు పోటీగా నిలబడగలిగే ధైర్యం ఉన్నవాళ్లు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా? తరతరాలుగా మా ఇంటి వారే గ్రామ పెద్దగా నిలబడుతున్నారు. ఆ ధైర్యమేగా మీతో ఇలా మాట్లాడిస్తోంది. ఈ ఊర్లో చదువుకున్న వాళ్ళు లేకపోబట్టి ఇన్ని రోజులు మీ ఆటలు సాగాయి. కాని ఇక మీద అలా జరగనివ్వను. ఏం చేయగలవేంటి? నా మాటే వేదం. నేనెలా చెప్తే అలా వింటారు. సరే, రాబోయే పోటీలకి సిద్ధం అవ్వండి. మరి మీకు పోటీగా నేను నిలబడతాను. తర్వాత గ్రామ పెద్ద ఎవరో జనాలే నిర్ణయిస్తారు అని సుమతి గ్రామ పెద్దకు చెప్పి జనాలందర్నీ తీసుకుని అక్కడ్నించి వెళ్ళిపోతుంది. మళ్లీ మరుసటి రోజు ఊరి వాళ్ళందర్నీ పిలిచి, చూడండి, మీకు చదువు రాదని నిన్న ఎంత అవమానించారో మీకు తెలుసు. కానీ ఈ రోజు నుంచి మీ అందరి కోసం నేను రాత్రి బడులు పెడుతున్నాను. కనీసం మీకు కావలసిన సదుపాయాల్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమైనా మీరు నేర్చుకోండి. అంతేకాదు, ఈ కనీస చదువు నేర్చుకోవడం వలన మీకు రావాల్సిన రుణాల గురించి మీరు తెలుసుకుంటారు. ఎవరిమీద ఆధారపడాల్సిన అవసరం మీకుండదు. ఇంకా ఆడవాళ్లకి ఈ ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది. వాటి గురించి కూడా మీకు అవగాహన కల్పిస్తాను. ఇప్పటికైనా మీరు బాగా ఆలోచించుకొని నాతో కలిసి ముందుకు నడవండి. ఇన్నాళ్ళు మాకు చెప్పేటోళ్లు లేక మాకేమీ తెలియలేదమ్మా. కానీ ఈ ప్రభుత్వం మా అందరి కోసం ఎన్నెన్ని పథకాలు పెట్టింది అని మేమెంచుకున్న గ్రామ పెద్ద కూడా మాకెప్పుడూ చెప్పనేలేదు. నువ్వు చెబుతూ ఉంటే మాకు అర్థమవుతుంది. కనీస సౌకర్యాలు కూడా పొందలేని వెనకబడిన గ్రామంలో మేముంటున్నావని. ఇప్పటికీ మా ఊరికి ఒక తెలివైన కోడలు పిల్ల వచ్చింది. నువ్వు మా గురించి ఆలోచించి ఇంత చెప్తూ ఉంటే మేం నీతో పాటు నిలబడమా చెప్పు? నువ్వు చెప్పిన ప్రతి పని మేం చేస్తామమ్మా. నువ్వీసారి గ్రామ పెద్దగా నిలబడాలని మేం కోరుకుంటున్నావు. అట్లాగే మేం నిన్ను గెలిపించుకుంటాం. ఇప్పట్నుంచి ఈ గ్రామంలో ప్రతి ఇల్లు నా సొంత ఇంటితో సమానం. మీరందరూ నన్నర్థం చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తర్వాత పోటీలో నిలబడి గ్రామ పెద్దగా ఎంపికవుతుంది. మీ అందరూ నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలండి. గెలిచిన వెంటనే ప్రభుత్వానికి నేను అర్జీ పెట్టాను. ఇక 2 రోజుల్లో మన ఊరికి కావలసిన సదుపాయాలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. సుమతి ఆ మాటలు చెప్పగానే గ్రామంలో వారంతా చాలా సంతోషపడుతూ సుమతిని పొగుడ్తారు. అప్పుడు ఓడిపోయిన మాజీ సర్పంచ్ సుమతి దగ్గరకొచ్చి, అమ్మా సుమతి, నన్ను క్షమించమ్మా. అధికార గర్వంతో కళ్ళు నెత్తికెక్కి
నా గ్రామ ప్రజల్ని నేను పట్టించుకోలేదు. నువ్వెక్కడి నుంచి వచ్చావు కాని ఒక్క వారం రోజుల్లోనే ఈ గ్రామం తలరాతనే మార్చేశావు. నా పొగరు దించేశావు. గ్రామ ప్రజలారా, అందరూ నన్ను క్షమించండి. అక్కడ జరుగుతున్నదంతా చూసి ఆనందంతో పార్వతమ్మ, సుమతి, మొత్తానికి నా కోడలు ఈ గ్రామంలోని తెలివైన కోడలు అనిపించుకుంది. ఇంత తెలివైన అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడం నాకు చాలా గర్వంగా ఉంది. సుమతి తెలివితేటలకి శివయ్య, రవి కూడా ఆమెని చాలా అభినందిస్తారు. అనగనగా ఒక ఊర్లో సోమనాథుడు, సుమతి అనే భార్యాభర్తలుండేవారు. సోమనాథుడు ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. సుమతి మాత్రం చాలా మంచిది. తన భర్త ఏదైనా పనిచేస్తే ఇల్లు గడుస్తుందని ఆమె ఆశ. ఒకరోజు సుమతి తన భర్తతో ఇలా అంది, "ఏమండి, ఎన్నాళ్ళిలా ఖాళీగా కూర్చుంటారు? ఏదైనా వ్యాపారం మొదలుపెట్టొచ్చు కదా." వ్యాపారం చెయ్యాలనే ఉంది సుమతి, కాని పెట్టుబడికి ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. మీ నాన్నగారిని అడిగితే కొంత సొమ్మిస్తారు కదా, మన కష్టాలు తీరుతాయి. భర్త మాట నమ్మి సుమతి తన పుట్టింటికి వెళ్లి తండ్రి రామయ్యను బతిమాలింది. కూతురు కాపురం బావుండాలని రామయ్య తన దగ్గరున్న పొలాన్ని తాకట్టు పెట్టి మరీ అల్లుడికి 10 లక్షల రూపాయలిచ్చాడు. అల్లుడుగారు, ఇది నా రెక్కల కష్టం. నా కూతురు సంతోషంగా ఉంటుందని మీకిస్తున్నాను. జాగ్రత్తగా వాడుకొని పైకి రండి. డబ్బు చేతికందగానే సోమనాథుడు కపటంగా నవ్వి, అలాగే మావయ్య గారు, మీరస్సలు భయపడకండి అని చెప్పాడు. కాని డబ్బు చేతికొచ్చాక సోమనాథుడి బుద్ధి మారింది. ఆ డబ్బుతో వ్యాపారం చేయకుండా జల్సాలు చేయడం, జూదవాటం మొదలుపెట్టాడు. పుట్టింటి నుండి వచ్చిన డబ్బేమైందని సుమతి అడిగితే, వ్యాపారంలో పెట్టాను, లాభాలు రావడానికి కాస్త వ్యవధి పడుతుంది అని అబద్ధాలు చెప్పి ఆమెను నమ్మించేవాడు. కొంతకాలానికి రామయ్య అనారోగ్యం బారిన పడ్డాడు. మందుల కోసం, ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బవసరమై అల్లుడి దగ్గరకొచ్చాడు. నాయనా సోమనాథ, నా పరిస్థితి బాలేదు. నేనిచ్చిన డబ్బులో కనీసం 1,00,000 రూపాయలు తిరిగిస్తే నా ప్రాణాలు నిలుపుకుంటాను. డబ్బునంతా తగలేసిన సోమనాథుడు తన తప్పు ఎక్కడ బయటపడుతుందో అని భయపడి కృతజ్ఞత లేకుండా ఇలా అన్నాడు, ఏంటి, డబ్బులా? మీరు నాకెప్పుడిచ్చారు? నా సొంత కష్టంతో నేను బతుకుతూ ఉంటే ఇప్పుడొచ్చి డబ్బులు అడుగుతారా? ముసల్తనం వచ్చి మీకు మతిపోయినట్టుంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఆ మాటలు విన్న సుమతి నిర్ఘాంతపోయింది. తన తండ్రి చేసిన సాయాన్ని వాడుకొని ఇప్పుడిలా నమ్మకద్రోహం చేస్తున్న భర్తను చూసి ఆమెకు అపరిమితమైన కోపం వచ్చింది. ఛీ, ఎంత నీచమైన మనిషండి మీరు! పెట్టిన పుట్టింటిని సాయం చేసిన నా తండ్రిని ఇలా అవమానిస్తారా? సాయం పొంది నమ్మకద్రోహం చేసేవాడు మనిషే కాదు. మీలాంటి వాడితో కలిసి బతకడం నా వల్ల కాదు. సుమతి వెంటనే తన తండ్రిని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్లిన సుమతి తన తండ్రి రామయ్యకు సేవలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. రామయ్య ఆరోగ్యం కుదుట పడ్డాక సుమతి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పొలంలో కష్టపట్టం మొదలుపెట్టింది. పట్టుదలతో పనిచేసి తండ్రి తాకట్టు పెట్టిన పొలాన్ని విడిపించింది. వారింట్లో మళ్లీ వెలుగులు నిండాయి. మరోవైపు సోమనాథుడి పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయింది. చేతిలో ఉన్న 10 లక్షల రూపాయలు విలాసాలకు, జూదానికి నీళ్లలా ఖర్చయిపోయాయి. నమ్మక ద్రోహి అన్న ముద్ర పట్టంతో ఊర్లో ఎవ్వరూ అతనికి పనివ్వలేదు. కనీసం పలకరించేవారు కూడా కరువయ్యారు. అద్దె కట్టలేక ఉన్న ఇల్లు ఖాళీ చేయాల్సొచ్చింది. ఒకప్పుడు దర్జాగా తిరిగిన సోమనాథుడు ఇప్పుడు చిరిగిన బట్టలతో, ఆకల్తో వీధుల్లో తిరుగుతూ ఒక పాడుపడ్డ పాత గుడిసెలో తలదాచుకున్నాడు. తిండి లేక శరీరం శుష్కించిపోయింది. రోగాల బారిన పడి గుక్కెడు నీళ్లు పోసే దిక్కు కూడా లేక ఆ మురికి గుడిసెలోనే ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత ఆ ఊర్నించి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా సుమతికి కబురు అందింది. సుమతమ్మా, నీ భర్త సోమనాథుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. రోగంతో, ఆకల్తో ఒక పాత గుడిసెలో పడున్నాడు. అతనికిప్పుడు సాయం అందకపోతే ఈసారి బతకడం కష్టమేనమ్మా. ఆ మాట వినగాని సుమతి గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. ఎంత ద్రోహం చేసినా తన భర్త పడుతున్న కష్టం చూసి ఆమె మనసు తల్లడిల్లిపోయింది. ఏమ్మా సుమతి, ఆ కబురు విన్నావు కదా, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు రామయ్య.
నాన్నగారు, ఆయన చేసిన తప్పుకి కాలమే తగిన శిక్ష వేసింది. కానీ ఒక మనిషి అలా అనాథలా చనిపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. ఆయన మనకు చేసిన ద్రోహాన్ని పక్కన పెట్టి ఒక ప్రాణాన్ని కాపాడటం నా ధర్మం అనిపిస్తోంది. నేను వెళ్ళి చూసొస్తాను నాన్నగారు. సుమతి వెంటనే బయలుదేరి సోమనాథుడున్న ఊరికి చేరుకుంది. ఆ పాడుబడ్డ గుడిసెలోకి అడుగుపెట్టగానే ఆమెకు కనిపించిన దృశ్యం చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు ఎంతో గర్వంగా ఉన్న తన భర్త ఇప్పుడు ఎముకల గూడులా మారి మురికిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దగ్గరకు వెళ్లి నెమ్మదిగా, "యాండీ, యాండీ?" ఎదురుగా ఉన్నది సుమతి అని తెలియగానే అతని కళ్ళనుంచి కన్నీళ్లు ధారగా కారాయి. సుమతి, నువ్వా? నేనేమన్నా కలగంటున్నానా? ఇంత ద్రోహం చేసి నన్ను ఇంకా గుర్తుపెట్టుకుని ఇక్కడి దాకా వచ్చావా? పాత విషయాలిప్పుడు మాట్లాడకండి. మీ పరిస్థితి ఏంటిలా అయిపోయింది? అంత సొమ్ము ఏమైంది? ఇలా అనాథలా ఈ గుడిసెలో మీరు పడుండడమేంటి? అంతా నా పాపమే సుమతి. నీ పుట్టింటి సాయాన్ని మర్చిపోయి నమ్మిన వాళ్ళని మోసం చేశాను. అందుకే ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. ఆ డబ్బంతా జూదానికి జల్సాలకే సరిపోయింది. ఈరోజు నాకు గుక్కెడు నీళ్ళిచ్చే దిక్కు కూడా లేదు. నన్ను క్షమించు సుమతి, నన్ను క్షమించు. క్షమాపణలు తర్వాత చెప్పుకోవచ్చు. ముందు మురికి నుంచి బయటపడాలి. మీకు సేవ చేసి బతికించుకోవడమే ఇప్పుడు నా ముందున్న పని. అప్పుడే అక్కడికొచ్చిన ఊరి వ్యక్తి సుమతితో ఇలా అన్నాడు. చూసావా సుమతమ్మ, తను చేసిన తప్పుకి ఈరోజు అనుభవిస్తున్నాడు. ఊళ్ళో అందరూ ఇతని పేరు చెప్తేనే అసహ్యించుకుంటున్నారు. ఈయన తప్పు చేశారు కాబట్టే కాలం శిక్షించింది. కానీ ప్రాణాపాయంలో ఉన్న మనిషిని వదిలేస్తే మనకు ఆయనకు తేడా ఏముంటుంది? నాన్నగారు కూడా నన్ను వెళ్ళమని చెప్పారు. సోమనాథుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆమె వైపు చూశాడు. సుమతి, నేను మీ నాన్నగారిని అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయి. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలనుంది. నన్ను నీతో తీసుకెళ్తావా? మా నాన్న మనసు చాలా పెద్దదండి. మీరు నిజంగా మారారని తెలిస్తే ఆయన తప్పకుండా క్షమిస్తారు. పదండి, ముందిక్కడి నుండి బయలుదేరదాం. సుమతి సోమనాథుణ్ణి పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ పుట్టింటికి తీసుకొచ్చింది. గుమ్మం దగ్గరే కూర్చొనున్న రామయ్య అల్లుడి దీన స్థితిని చూసి ఒక్కసారిగా నిలబడ్డాడు. సోమనాథుడు మావగారి కాళ్లమీద పడ్డాడు. మావయ్య గారు, నన్ను క్షమించండి. కాటికి కాళ్ళు చాచుకున్న వయసులో ఉన్న మిమ్మల్ని మోసం చేశాను. సాయం చేసిన చేతినే కరిచాను. నాకు బతకాలని లేదు మావయ్య గారు. మీ కాళ్ల దగ్గరే ప్రాణాలు వదిలేస్తాను. అయ్యయ్యో, ఏంటి బాబు ఈ పరిస్థితి? ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోయావు? ఎంత తప్పు చేసినా నువ్వు నా అల్లుడివి. జరిగింది మర్చిపోదాం. అమ్మా సుమతి, త్వరగా లోపలికి తీసుకెళ్లి వేడినీళ్లు ఆహారం ఏర్పాటు చేయమ్మా. కొన్ని నెల్లు గడిచాయి. సుమతి అందించిన బలమైన ఆహారం, రామయ్య చూపిన ఆదరణతో సోమనాథుడు మళ్లీ యథావిధిగా ఆరోగ్యవంతుడయ్యాడు. కాని ఈసారతంలో గర్వం లేదు. కేవలం పనిచేయాలనే తపన ఉంది. రోజూ తెల్లవారుజామునే లేచి మావగారి కంటే ముందే పొలానికి వెళ్లి పనులు చేసేవాడు. ఒకరోజు సాయంత్రం పొలంగట్టు మీద రామయ్య సుమతి మాట్లాడుకుంటున్నారు. అది చాటుగా వింటున్న సోమనాథుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. చూసావా సుమతి, సోమనాథుడు ఇప్పుడు ఎంతలా మారిపోయాడు. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటం లేదు. పొలం పనులన్నీ తనే చూసుకుంటున్నాడు. అవునాన్నగారు, ఒకప్పుడు కష్టం అంటే పారిపోయే మనిషి ఈరోజు 10 మంది కూలీలతో సమానంగా పనిచేస్తున్నారు. గర్వం పోయి పశ్చాత్తాపం కలిగితే మనిషి ఎంతగా మారతాడో ఆయన్ను చూస్తుంటే అర్థమవుతోంది. నిజమేనమ్మా, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి మళ్లీ ఇంతటి నమ్మకాన్ని సంపాదిస్తాడని నేననుకోలేదు. ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉంది. నా కూతురి కాపురం చక్కబడింది. చాటుగా ఈ మాటలు విన్న సోమనాథుడి కళ్లల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి. నా ద్రోహాన్ని మర్చిపోయి నన్ను మళ్లీ మనిషిగా గుర్తించారు. ఈ జన్మకు నాకి చాలు అని మనసులో అనుకుంటూ సంతోషంగా ఇంటివైపు అడుగులు వేశాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సోమనాథుడు మావగారి దగ్గరకొచ్చి తన మనసులో మాట చెప్పాడు. మావయ్య గారు, ఎన్నాళ్ళిలా మీ నీడలో కూర్చుంటాను.
నేను సొంతంగా ఎదగాలనుకుంటున్నాను. పక్కనే ఉన్న 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంటాను. దానికి కావలసిన పెట్టుబడి మీరు నాకు అప్పుగా ఇప్పిస్తే నా కష్టంతో పండించి మీకు తిరిగిచ్చేస్తాను. అలాగే నాయనా, నువ్విలా కష్టపడతానంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది? ధైర్యంగా ముందుకెళ్ళు. సోమనాథుడు ఆ 20 ఎకరాల్లో రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. పొలమే లోకంగా బతికాడు. కంటికి రెప్పలా పంటను కాపాడుకున్నాడు. అతని కష్టానికి తగ్గట్టే ఆ ఏడాది వర్షాలు బాగా కురిసి పంట పసిళ్లా పండింది. ధాన్యం అమ్మాక చేతికి భారీగా డబ్బొచ్చింది. ఆ మూటని పట్టుకుని నేరుగా మావగారి దగ్గరకొచ్చాడు. మావయ్య గారు, ఇదిగోండి మీరిచ్చిన పెట్టుబడి సొమ్ము, దానికి వడ్డీ, అలాగే ఆనాడు నేను మీ దగ్గర అపహరించిన 10 లక్షల రూపాయలు వడ్డీతో సహా ఇందులో ఉన్నాయి. దయచేసి తీసుకోండి. బాబూ, నువ్వీ డబ్బు తిరిగి ఇవ్వకపోయినా నాకు బాధ లేదు. కానీ నీలో వచ్చిన ఈ మార్పు, నీ నిజాయితీ చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఒక మనిషి కింద పట్టం తప్పు కాదు, కానీ పడించోటే మళ్లీ పట్టుదలతో లేవడం గొప్ప విషయం. నా కూతురు అదృష్టవంతురాలు. అక్కడే ఉన్న సుమతి కళ్లల్లో సంతోషం, గర్వం కనిపిస్తున్నాయి. అప్పుడు సోమనాథుడు సుమతి వైపు తిరిగి ఇలా అన్నాడు. సుమతి, ఇక మనం గౌరవంగా మన ఊరికి తిరిగెళ్దాం. నేను చేసిన తప్పుకి ఆ ఊర్లోనే తల వంచుకున్నాను. ఇప్పుడు అదే ఊర్లో నేను మారిపోయానని అందరికీ తెలియాలి. తప్పు చేసినవాడు పశ్చాత్తాపంతో తనంతాను సరిదిద్దుకోవచ్చని నేనందరికీ ఉదాహరణగా నిలవాలి. అందుకే మనం తిరిగి మన ఊరు వెళ్లడమే మంచిది. చాలా మంచి మాట చెప్పావు బాబు. వెళ్ళండి, మీ సొంత ఊర్లో మర్యాదగా బతకండి. నా దీవెన్లు మీకెప్పుడూ ఉంటాయి. వారు తిరిగి తమ గ్రామానికి చేరుకున్నారు. సోమనాథుల్లో మార్పును చూసి ఆనాడు అతణ్ణి అసహ్యించుకున్నవాళ్లే ఇప్పుడు గౌరవంగా పలకరిస్తున్నారు. చూశారా, సోమనాథుడు ఎంతగా మారిపోయాడు. ఒకప్పుడు తప్పు చేసినా ఇప్పుడు తన కష్టంతో, నిజాయితీతో పోగొట్టుకున్న గౌరవాన్ని మళ్లీ సంపాదించుకున్నాడు. తప్పు చేయడం మనిషి లక్షణమైతే ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవడం దైవ లక్షణం అన్నాడు ఊరి పెద్ద. అలా సోమనాథుడు, సుమతి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆ ఊర్లో సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, తప్పు చేసినవాడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో మళ్లీ నిజాయితీగా బతికితే సమాజం అతన్ని తప్పకుండా గౌరవిస్తుంది. నమ్మకాన్ని కాపాడుకోవడమే మనిషికి నిజమైన ఆస్తి.